రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. నేను చెప్పానే నాకు బాగా కావాల్సిన ఆత్మీయులు వస్తున్నారని. వీళ్ళే మన సరస్సు వాళ్ళ మావయ్య అత్తయ్య. నమస్కారం. నమస్కారం అండి. ఎవరిని పిలిపించుకుంటే ఏంటి, ఈ నెంబర్ 1 ఇంటికి ఆ నెంబర్ 2ని తీసుకురాలేదు. థ్యాంక్ గాడ్. అయినా సడన్ గా ఈ మేళాన్ని పిలిపించారేంటి? ఇంక వెళ్ళు, నాకు అసలు టెన్షన్గా ఉంది. వెళ్ళు. ఆగమ్మా, ఇందాక కార్లో వెళ్ళారే వాళ్ళు మా వాళ్ళే. నువ్వు లోపలికి వెళ్తావా? లేదు, ఈ నుంచి ఫోన్ మాట్లాడతాను. ఇదిగోమ్మా. మీరు కూర్చోండి, నేను చూస్తాను. ఆ, హలో, మై గాడ్, ఇప్పటిదాకా వీళ్ళు రాహుల్ గురించి చెప్తారనే కంగారులో ఉన్నాను. అసలు నేను కూడా తెలిసిన విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నేను మహేంద్రవనం వెళ్ళినట్టు తెలిస్తే సుందరం అంటే మీరేనా? అవును. మీకోసమే ఎవరో చేశారు. నువ్వీడున్నట్టు ఎవరికి తెలుసయ్యా? ఏమో నాకు అది అర్థం కావట్లేదు. సుందరం ముందు మాట్లాడు. హలో, నేను సరస్సుని. నా పేరు బయట కనుక్కుంటా విను. ఆ, ఆ ఇంట్లో ఎవరికి రాహుల్ బాబు కానీ తేజ బాబు కానీ మహేంద్రవరం వచ్చినట్టు తెలియదు మామయ్య. అత్త కూడా పొరపాటును కూడా నోరు జారకుండా చూసుకోండి. పాపం రాహుల్ బాబు చాలా కంగారు పడుతున్నారు. అలాగే అలాగే లేరా. వీలైతే వెళ్ళేటప్పుడు వచ్చి కలుస్తానులే. నా పని అయ్యాక ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్దు గాని. సరే ఉంటాను మామయ్య. అలాగే. ఇక్కడికెవరయ్యా నీకోసం ఫోన్ చేసినోళ్ళు? నా స్నేహితుడు హైదరాబాద్ వస్తున్నానంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. అడ్రస్ తెలీదని ఈ నంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాను. నా ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు కదా, అందుకని. ఓ, నిజానికి మీరు సరస్సుని కూడా తీసుకొస్తారు అనుకున్నా. ఇది ఇప్పుడు ఎదురు రావాలా? శుభం, మంచి శకునం. ఎక్కడికి బయలుదేరారు మామయ్య? హైదరాబాద్ అమ్మా. పొలాల మీద బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదా, అదేదో కనుక్కొనొద్దామని. నువ్వు రాయ్యా. అది కాదే. రమ్మన్నానా? ఆ,
తను కూడా వాళ్ళ నాన్నలాగే నా మీద కోపంతో ఉందా? కూర్చోండి. మాటి మాటికి అలా లేవాల్సిన పనిలేదు. కూర్చోండి. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అదేంటి అరుణ్ బాబు, అక్కడేం జరుగుతుందో మీ నాన్నగారి గురించి ఏదో చెప్పబోతుంది బాబు. మా ఆడోళ్ళకి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఇంకా తెలీదు. సరే, జరగని వాటి గురించి మాట్లాడడం దేనికి? జరగాల్సింది మాట్లాడుకుందాం. నా మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా అప్పుడు ఇప్పుడు నేను ఒకటే మాట మీద ఉన్నాను. జగన్నాథం కోసం నేను ఏమీ చేయలేకపోయినా, ఉమని ప్రాణాలతో తీసుకురాలేకపోయినా సరస్సు బాధ్యత మాత్రం వదిలేయలేదు. సరస్సుకి మంచి సంబంధం చూడండి. వాళ్ళ నాన్న ఇక్కడే ఉంటే ఎలా సరస్సు పెళ్లి చేసేవాడో అంతకంటే ఘనంగా పెళ్లి చేయండి. మా బోటల్లో అంత ఘనంగా అంటే డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినా మా రుణం తీరదు. నేను చూస్తే ఒక మోస్తరు సంబంధమే వస్తుందేమో. అదే మీరు చూస్తే ఇంకాస్త మంచి సంబంధమే రావచ్చు కదా అరుణ్ బాబు గారు. చూడొచ్చు, కానీ నేను చూసిన సంబంధం సరస్సుకు నచ్చుతుందో లేదు. నా ద్వారా సంబంధం రావడం కూడా సరస్సుకి ఇష్టం లేకపోవచ్చు. ఎంత గొప్పవాళ్ళైనా పర్వాలేదు, సరస్సుకి నచ్చిన సంబంధమే చూడండి. అవసరమైతే వాళ్లతో విడిగా నేను మాట్లాడతాను. చూసారా మేడం, బాగానే దండుకుంటున్నారు. చూస్తూనే ఉన్నాను. ఈ డబ్బుతో నా కూతురు పెళ్ళైపోయినట్టే. ఇక ఆయన సరస్సు సంగతి పట్టించుకోకుండా చేసిపోవాలి. దానికి ఏదైనా దిక్కుమాలిన సంబంధం చేస్తే ఈయన డబ్బు సంగతి మాట్లాడతాడు. మీ ఆశ గాని అరుణ్ బాబు, తల్లిదండ్రి లేరు, ఆ పల్లెటూరు తప్ప దానికేమీ తెలీదు, పొట్టకొత్తే అచ్చరం ముక్క రాదు. అలాంటి దానికి గొప్పింటి సంబంధాలు ఎట్టా వస్తాయి బాబు? ఉన్నంతలోనే మంచి సంబంధం చేసి మిగిలిన డబ్బు దాని పేరు మీద బ్యాంకులో ఎత్తాలండి. అదేంటి, అంత కట్నం ఇస్తామంటే గొప్పింటి సంబంధం రాదా? ఎవరొత్తారు బాబు? ఆ అచ్చర ముక్క రాని దాన్ని ఎవరు చేసుకుంటారు? మీరు అలా అనకండి. ఎందుకు చేసుకోరు? మీరు వెతకండి. అంతెందుకు, మీరు దాని గురించి ఇంత పట్టించుకుంటున్నారు కదా, మీ అబ్బాయికి చేసుకోవచ్చు కదా. చేసుకుంటారా? ఏమన్నావు?
అంటే మాట వరుస కన్నాను బాబు. సరస్సుని మీ అబ్బాయికి చేసుకోవచ్చు కదా అని. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? సరస్సుని రాహుల్కి ఇచ్చి చేస్తే నో! స్టాప్ ఇట్! ఇంతసేపు ఈ అలగా జనంతో ఎన్నో మెట్లు దిగి మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను. చివరికి వీళ్ళ బుద్ధి చూపించుకున్నారు. దాని మాటలకి మీరు ఒత్తాసు పలకడం ఏంటి? ఆ సరస్సుని మన రాహుల్కి చేసుకోవడం ఏంటి? బొమ్మల పెళ్ళనుకుంటున్నారా, మన పెళ్ళనుకుంటున్నారా? రాహుల్ పెళ్లి నిర్ణయించే విషయంలో నాకు ఎటువంటి హక్కు లేదా? మీ ఒక్కరికే హక్కు లేదు. రాహుల్ మీకే కాదు, నాకు కొడుకే. అక్షరం ముక్కరా దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టాలని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? మన మూలంగా ఆ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో నువ్వు మర్చిపోయినా నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ కుటుంబం మూలంగా నాకెంత అన్యాయం జరిగిందో మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇప్పుడు సమస్య మన జనరేషన్ గురించి కాదు. నా కొడుకు పెళ్లి విషయంలో నేనెన్నో కలలు కంటున్నాను. మన ఇంటి గేటు లోపలికి కూడా రావడానికి అర్హత లేని దాన్ని తీసుకొచ్చి ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? అది ఎన్నటికీ జరగనివ్వను. మీరు చదువుకున్నారని చెప్పి మోసం చేసి మన పెళ్లి జరిపించినట్టే ఎంతో చదువుకున్న నా కొడుక్కి అలాంటి వేలిముద్ర దాన్ని తీసుకొచ్చి చేసి నా కొడుక్కి అన్యాయం చేయలేను. కావాలంటే ఎంత డబ్బు సహాయమైనా చెయ్యండి. ఇలాంటి దళారులకి ధారపోయండి. అనాథలకి దానం చేశారనుకుంటాను. కొంచెం మర్యాదగా మాట్లాడండమ్మా. సుందర్, మీ మూలంగానే నా చెల్లెలు చచ్చిపోయింది. అమ్మా 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 అమ్మా. నువ్వు తప్పు చేసావు వాగ్దేవి. ఈ జన్మలోనే దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావు. అరే, నేనేం చేశానండి? నా మీద ఎందుకంత కోపం చూపిస్తున్నారు? స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది, తర్వాత వస్తాను అని చెప్పాను. అది తప్ప? సరే, ఇప్పుడు గొడవ ఎందుకు? వెళ్దాం పదండి. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తావు? అక్కడ మనిషి కాదు కదా, శవం కూడా ఇప్పుడు లేదు. చచ్చిపోయింది. మీ మూలంగానే ఆ సరస్సు అనాథైపోయింది. నువ్వు, నీ భార్య, మీ నాన్న అందరూ కలిసి నా భార్య ప్రాణాలు తీసేశారు. మమ్మల్ని అనాథల్ని చేసేశారు. ఈ హాస్పిటల్లో వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. ఏవేవో రిపోర్ట్లు అంటారు, మందులంటారు. నాకు చదువు రాక ఒక మందు బదులు ఇంకో మందు తీసుకురావడం వల్ల నా ఉమ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణాలు వదిలేసింది. ఆ అనాథ తల్లి ఇచ్చిన డబ్బు మూలంగానే మీరు ఈ అద్దాల మేడ కట్టుకోగలిగారు. తీసుకెళ్ళన్నయ్య. మంచితనానికైనా ఒక హద్దుంటుంది ఉమ్మా. వద్దమ్మా, మేమే ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారని బాబు? అవకాశం ఉండి కూడా వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు? అయినా మొహమాట పట్టానికి మేము పరాయి వాళ్ళమా? పోనీ
ఇది నా వంతు పెట్టుబడి అనుకో అన్నయ్య. రేపు వాగ్దేవమ్మ బాగా సంపాదిస్తే నాకు మనూరికి ఏదో ఒక రకంగా సహాయం చేయండి. ఒకవేళ వాగ్దేవమ్మ తీసుకోవడానికి ఇబ్బంది పడితే అప్పుగానే ఇచ్చామని చెప్పన్నయ్య. తీసుకోవాలి బాబు. తీసుకో అన్నయ్య. ఉమా కూడా అచ్చం ఇలాగే చెప్పి ఇవి నీకిమ్మంది. ఏంటండి ఇది? పెట్టుబడి. నీ మీద నమ్మకంతో ఉమ తన నగలన్నీ ఇచ్చింది వాగ్దేవి. తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొస్తే వాగ్దేవమ్మని ఇవి పెట్టుబడిగా అనుకోమని చెప్పండి అన్నయ్య అని చెప్పింది. అది మర్చిపోకండి. Shut up! I say you shut up. How dare you? నాతో ఆర్గ్యూ చేయడానికి ఎంత ధైర్యం? అవుట్. I said get out. వాగ్దేవి, మీరు మాట్లాడకండి. నా ఇంటికొచ్చి నాతో మాట్లాడే ధైర్యం వీళ్ళకి మీ వల్లే వచ్చింది. అందుకే నాకు ఆ ఊరన్నా ఆ మనుషులన్నా పరమ అసహ్యం. ఏయ్, వెళ్ళవయ్యా బయటికి. మీకు కావాల్సింది మీకు ముట్టిందిగా, సంచి నింపుకున్నారుగా. వెళ్ళి మా పేరు చెప్పుకొని బ్రతకండి. అవుట్. నాగమణి, ఆ డబ్బివో, ఆ డబ్బివో. అది సుందరం, ఇవ్వనన్నా? ఎవరికి కావాలమ్మా? ఎవరికి కావాలమ్మా మీ ముష్టి డబ్బు? మీ డబ్బుని మీరే ఉంచుకోండి. నా మేనకోడలికి ఆ మాత్రం పెళ్లి చేయలేకపోను. దాని తల్లి దయాధర్మం మీద మీరు బ్రతుకుతున్నారేమో. మీ దయాభిక్ష మీద బ్రతకాల్సిన కర్మ మా సరస్సుకి పట్టనివ్వరు. తీసుకోండి, మీ డబ్బు మీరే తీసుకోండి. సుందరం, ఏమమ్మా ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? కావాలని రెచ్చగొట్టి మళ్ళా మీ డబ్బు మీరే రాబట్టుకుంటారా? ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే సెక్యూరిటీ చేత గెంటిస్తాను. పదవయ్యా, పద. సుందరం, నీ అసలు స్వరూపాన్ని ఇంకోసారి చూపించావు. మీరెన్నైనా అనుకోండి, మళ్ళీ ఆ సరస్సు గాని దానికి సంబంధించిన ఈ లేబర్స్ గాని నా ఇంటి గేటు దాటి లోపలికొచ్చారని తెలిసిందో మీ కళ్ళ ముందే నేను వాళ్ళని షూట్ చేసి జైలుకెళ్ళి కూర్చుంటాను.